నాంపల్లిలో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనకి సంబంధించి ఇక్కడ ఏ విధంగా ఎలాంటి క్లూస్ దొరుకుతున్నాయి ఏంటి, అలాగే లోపల చిక్కుకున్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి కూడా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు అయితే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అసలు ఏంటనే విషయం ఆయన మాటలను తెలుసుకుందాం. సార్, గతంలో కూడా ఎన్నో అగ్నిమాపక పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నాం, ప్రమాదాలు అనేకంగా ఎదుర్కొన్నాం. కానీ ఈ రోజు ఇక్కడ జరిగిన ఘటన ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే 6 గంటలైనా కూడా లోపల ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉన్నారనేది కూడా ఇంకా తెలుసుకోలేకపోయాం. దానికి సంబంధించి ఏం చెప్తారు? బిల్డింగ్ కి సెట్ బ్యాక్ లేదు. డబల్ సెల్లార్లో కూడా మొత్తం ఫర్నిచర్, ఒక సెల్లార్లో మొత్తం వాటర్ నిండిపోయింది. ఆ 5 మెంబర్స్ పాపం ఎక్కడున్నారు, ఏ కూలలో ఉన్నారో అసలు అర్థమైతలేదు. మా ఫైర్ అధికారులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, లోకల్ వాళ్ళు కానీ అందరూ కూడా బాగా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి కాపాడడానికి. అసలు ఏ పొజిషన్లో వాళ్ళు ఉన్నారు అది కూడా రిపోర్ట్ వస్తలేదు. ఇది చాలా దురదృష్టం. అదేవిధంగా ఇది ఒక్క యాక్సిడెంట్ కాదు, ఒక అగ్ని ప్రమాదం జరుగుతూనే పెద్ద ఆఫీసర్లు వస్తారు, చూస్తారు, కామెంట్ చేస్తారు, వెళ్ళిపోతారు. కనీసం ఇప్పుడైనా మేలుకొని ఇంకా ముందు ఇట్లాంటి యాక్సిడెంట్ జరగకూడదు. ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఏ విధంగా ప్రాణాన్ని మనం కాపాడవచ్చు, ఇప్పుడైనా వాళ్ళ యాక్షన్లో రావాలి. అదేవిధంగా మా మున్సిపల్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆల్ కమర్షియల్ కాంప్లెక్స్ కానీ, ఇట్లాంటి షాపులు కానీ, ప్లాస్టిక్ షాపులు కానీ అందరితో ఒక మీటింగ్ ప్లాన్ చేయండి. మీరు దాదాపు గోషామహల్ కాన్స్టెన్సీ కానీ, నాంపల్లి కాన్స్టెన్సీ కానీ మొత్తం కమర్షియలే. సోఫా, ఫర్నిచర్, ప్లాస్టిక్ అన్నీ ఇట్లాంటి షాపే ఉంటుంది మొత్తం. కనీసం అందరికీ మీరు కూర్చొని పెట్టి కాన్స్టెన్సీ వైజ్ కానీ, డివిజన్ వైజ్ కానీ ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయండి. ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఏ విధంగా ప్రాణాన్ని మనం కాపాడవచ్చు. అదేవిధంగా ఒక పెద్ద బిల్డింగ్ కడతారు, కింద కమర్షియల్ ఇచ్చేస్తారు, పైన కొంతమంది ఉంటారు. కింద ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే పైన ఉన్న పరిస్థితి ఏముంటుంది? లిఫ్ట్ పనిచేయదు, సెట్ బ్యాగ్ ఉండదు, వాళ్ళకి బయటికి వెళ్ళడానికి దారి దొరకదు, పెద్ద ప్రమాదం జరగవచ్చు. అందుకు ఇలాంటి ప్లానింగ్ ఉన్న బిల్డింగ్లు ఇది ఒక్కటే కాదు, అనేకంగా ఉన్నాయి. గతంలో కూడా ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి. ఓల్డ్ సిటీలో కూడా అనేకంగా చూసాం. అయినా కూడా అధికారులు మరి ఎందుకని వీళ్ళకి పర్మిషన్స్ ఇస్తున్నారు అంటే? ఇప్పుడు అధికారులకి ఏంటంటే పర్మిషన్ ఇచ్చేస్తారు, డబ్బులు తీసుకుంటారు. అసలు ఆయన పర్మిషన్ లో బిల్డింగ్ కడుతుండా లేదా అది చూడరు. ఎందుకంటే కింద నుంచి పై వరకు కరప్షనే. టౌన్ ప్లానింగ్ సెక్షన్ అంటేనే కరప్షనే. మేము గతంలో కూడా చెప్పినాము, చాలా వరకు ఇక్కడ నుంచి మేము ట్రాన్స్ఫర్ చేసినాం. కానీ ఒక్క దొంగ పోతాడు, ఇంకొక దొంగ వస్తాడు. టౌన్ ప్లానింగ్ పరిస్థితి ఇవాళ ఈ విధంగా ఉన్నది. కనీసం ఇప్పుడైనా చూడండి, టౌన్ ప్లానింగ్ సెక్షన్ని కరెక్ట్ చేయండి. ఏ బిల్డింగ్కి మీరు ఒకవేళ పర్మిషన్ ఇస్తే ఆయన పర్మిషన్ ప్రకారం కడుతుందా లేదా, ఒకవేళ ఫైర్ సేఫ్టీ దానికి అయినా ఫాలో చేస్తుందా లేదా, అది చూస్తేనే కదా. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ప్రాణాన్ని మనం కనీసం కాపాడవచ్చు. ఓకే, కొన్ని ఓట్లు మాకు నష్టం జరగవచ్చు, కానీ ప్రాణం నష్టం జరగొద్దు. అదే మా ఆలోచన ఉంటుంది. అందుకోసం కనీసం ఇప్పుడైనా మా కమిషనర్ గారు మీరు నిరతోని లేచి కొద్దిగా ఆల్ కమర్షియల్ కాంప్లెక్స్ వాళ్ళతో మీటింగ్ పెట్టి ఒక చేస్తే చాలా బాగున్నాయి అనుకుంటున్నాను. లోపల ఇప్పుడు ఎవరైతే 5 మంది చిక్కుకున్నారో వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఇంత సమయం పడుతుందంటే దానికి గల కారణం బిల్డింగ్ ప్లానింగ్ అనేది మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైతే లోపల చిక్కుకున్నారో వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడడం కానీ, లేకపోతే అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? అధికారులతో మాట్లాడితే అధికారులు ఒకటే అంటున్నారు, మాకు పోనీకి దారి లేదు. 2 సెల్లార్లు, ఒక సెల్లార్లో వాటర్ నిండిపోయింది, ఇంకొక సెల్లార్లో మొత్తం పొగ వస్తుంది, మాకు పోనీకి దారి దొరకలేదు. వాళ్ళు సరౌండింగ్ మొత్తం ప్లాన్ చేస్తున్నారు, పోనీకి ట్రై చేస్తున్నారు. మా ఓంప్రకాష్ గారు కానీ, లోకల్ కానీ అందరూ కూడా ఏ విధంగా లోపలికి వెళ్ళాలని వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ అయితే లేదు. ఎందుకంటే ఒక దారి, సెట్ బ్యాక్ 0. ఒక బిల్డింగ్కి టచ్ ఇంకొక బిల్డింగ్ ఉన్నది, ఇంకొక బిల్డింగ్ నుంచి ఇంకొక బిల్డింగ్లో పోవాలంటే కూడా కష్టమే. ఎందుకంటే డబుల్ సెల్లార్ కింద పోవాలంటే కూడా కష్టమే. పొగ వల్ల ఏది కూడా చేయాలంటే వాళ్ళతో అయితే లేదు. పాపం ఫ్యామిలీతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధలు ఉన్నారు. ఎట్లయినా మా పిల్లల్ని కాపాడండి ఒక వాళ్ళు ఏడుస్తున్నారు. ఇంకా వాళ్ళతోనే మేము ఏం మాట్లాడలేము. ఎందుకంటే వాళ్ళు రిక్వెస్ట్ ఒక్కటే, మా పిల్లల్ని కాపాడండి. పోలీస్ అధికారులు, ఫైర్ వాళ్ళు అయితే ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అట్లాంటివి మళ్ళొక్కసారి ఇట్లాంటివి జరగకూడదంటే ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ మేలుకొని ఆల్ కమర్షియల్ కాంప్లెక్స్తోని అందరితోని ఒక మీటింగ్ పెడితే బాగుంటుంది. సో చూస్తున్నాం కదా, నాంపల్లిలో జరిగిన ఘటనకి సంబంధించి లోపల ఎంత రెస్క్యూ చేస్తున్నా కూడా ఇప్పుడు వరకు కూడా లోపల వాళ్ళు పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా ఇంకా తెలుసుకోలేదని చెప్పొచ్చు. ఎందుకంటే దానికి గల కారణం కూడా బిల్డింగ్ ప్లానింగ్ అనేది కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఏదైనప్పటికీ వాళ్ళని అతి త్వరలోనే పట్టుకుంటామంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామెన్ కృష్ణతో రిపోర్టర్ దేవిక, నాంపల్లి.